సో శ్రీరామ దండు టీం గురించి మనం ఎప్పటి నుంచో వింటూనే వస్తున్నామా. అండ్ ఈ మధ్యలో పేపర్లలో కూడా అంటే కేవలం ₹1 భజన బృందాలని అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉన్న వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి భజనలు చేయడం, ఇదంతా కేవలం వీళ్ళకు ఎంత ఖర్చు వచ్చినా కూడా కేవలం ₹1 మాత్రమే దక్షిణగా తీసుకుంటారు. అన్న, శ్రీరామ దండు టీం గురించి అయితే మేము చాలానే వింటూ వస్తున్నాము. అసలు మీ టీం ఎలా ఫామ్ అయింది? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేసి డిఫరెంట్ సెక్టర్స్ అనేసి మాకు తెలుసు. అసలు మీరంతా ఒక ప్లేస్కి ఎలా వచ్చారు? యాక్చువల్గా ఇది జస్ట్ ఒక క్యాజువల్గా స్టార్ట్ అయిన ఒక 5 మెంబర్స్తో స్టార్ట్ అయింది. అయితే భగవంతుని దగ్గరగా రీచ్ అవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకరు ప్రవచనాలు అంటారు, ఇంకొకరు మన పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అట్లా. సో భగవంతుని దగ్గరగా రీచ్ అయ్యే మార్గం ఏదైనా ఉందంటే మాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి భజనలు చేస్తున్నాం. సో భజన అనేది ప్రతి ఒక్కరిని, అంటే మంత్రం రానివానికి, తంత్రం రానివానికి, అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసి చేయగలిగింది భజన. సో మనందరం ఇందులో ఉన్నాము. భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు. సో ఒక విధంగా కొంచెం డబ్బులకు ఇబ్బంది పడేవాళ్ళం, సో డబ్బులు ఇబ్బంది కొంచెం తగ్గింది. అలాగే సమయానికి ఇబ్బంది పడేవాళ్ళం, సమయం ఇబ్బంది తగ్గింది. మనం ఒక అడుగైతే ఇద్దాం భగవంతుని వైపు అని చెప్పి ఒక 5-6 కలిపి స్టార్ట్ చేశాం. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే ఏ సెక్టర్ వాళ్ళు ఉన్నారు? అందరూ ఉన్నారండి. డాక్టర్లు ఉన్నారు మా దాంట్లో, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్గా చిన్నపిల్లలు, కాలేజ్ వాళ్ళు. అయితే అదే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సెక్టర్స్ నుంచి ఉన్న వాళ్ళు కేవలం ఒక్కరోజు హాఫ్ డే సెలవు దొరికితే ఇంటికి అంటే ఇంకా మేము ఇంట్లోనే ఉండాలి అనేసి అనుకుంటారు. అలాంటిది మీరందరూ ఇంత టైం ఎలా తీయగలుగుతున్నారు? అన్ఫార్చునేట్లీ మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ అందరం కూడా మన పిల్లలకు కానివ్వండి, ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు పబ్బుల సైడు, అటో సైడు ఇటు వెళ్తున్నారు. మన 20 years 25 years బ్యాక్ చూస్తే ప్రతి గుడిలో సాయంత్రం, శనివారం సాయంత్రము, ఆదివారం సాయంత్రము భజనలు జరిగేవి, సత్సంగాలని జరిగేవి. అసలు దేశభక్తి గురించి చాలా జరిగేవి. నా చిన్నప్పుడు అన్నీ ఉన్నాయి అవి. ఇప్పుడు ఏవి కనుమరుగైపోయాయి. అందుకే ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పిల్లలు ఫోన్లలో మునుగుతున్నారు, వాళ్ళ పిల్లలు టీవీలలో మునుగుతున్నారు, వాళ్ళ పిల్లలు పబ్బులలోకి వెళ్తున్నారు, ఎక్కడికో వేరే రూట్ పడుతున్నారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ కరెక్ట్ అని చెప్పి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఇంత ఆదరణ రావడానికి ఇదే ముఖ్య కారణం అండి. యాక్చువల్గా ఎలాంటి మెయిన్ భజనలు మీరు అందరూ ఎంచుకున్నారు? అయితే మా భజన టైప్ ఎలా ఉంటుందంటే ఒక కీర్తనలాగా ఒక హార్మోనియం పట్టుకొని ఇలా కాకుండా మేము ఏం చేస్తామంటే దాన్ని డిజైన్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు సహస్రనామాలు చదువుతామండి, అది ఒక కేటగిరీకి నచ్చుతుంది. అలాగే హనుమాన్ చాలీసా అనేది ఎలాంటిదంటే మీకు చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, యూత్ ఎవరైనా కనెక్ట్ అయ్యేది హనుమాన్ చాలీసా. అండ్ హనుమాన్ చాలీసా చదివితే చాలా పవర్ జనరేట్ అవుతుంది. రామనామం ఇప్పుడు మనం చేసినట్టుగా శ్రీరామ జయరామ జయ జయరామ ఆ నామం చేస్తాం. ఆ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు కనెక్ట్ అయి ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఇష్టమై ఉంటాడు. ఆ ప్రతి భగవంతులను ఇంట్లోకి పిలుస్తాం మేము, పాట ద్వారా పిలిచి ఆ భగవంతుని దర్శనం చేసుకునేలాగా ఒక సైంటిఫికల్ కొన్ని ఇప్పుడు మనకున్న ప్రవచనాలు అన్నింటినీ తీసి ఒక్కొక్క ఇది చెప్పుకుంటూ ఆ భగవంతుని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేస్తాం అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే 2.5-3 గంటలు ఒక 5 నిమిషాలు భగవద్గీత, ఒక 5 నిమిషాలు సుందరకాండ, అలాగే 1 hour భజన, ప్రతి దేవుని పిలవడము, హనుమాన్ చాలీసా చేయడము, కాలభైరవ అష్టకం చేయడము. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి కేటగిరీ కనెక్ట్ అవుతుందన్నమాట. మా వాళ్ళు అయ్యప్ప భజనలు ఇవన్నీ కూడా మెయిన్గా లైమ్ లైట్లోకి రావడానికి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇది కాకుండా అన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్ని కవర్ చేయడమే శ్రీరామదండి యొక్క లక్షణం. మామూలుగా చాలా ఖర్చు వస్తుంది, మరి ₹1 ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు మీరు? అయితే ఏమైందంటే భగవంతుడి దయ వల్ల ఇప్పుడున్న గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా మేము డబ్బులన్నీ కూడా అంటే మేము ఎవ్రీ వీక్ కొంత అందరం కలిసి కలెక్ట్ చేసుకుంటున్నామండి. ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ యాక్చువల్గా. ఇలాంటివి ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 500 పర్ వీక్, 200 పర్ వీక్, ₹1000 పర్ వీక్, ఒక 10-15 మంది కలిసారనుకోండి, మనకి ఇంకా ఖర్చు ఏముంటుందండి. వీక్లీ మనకి భజనకి ఖర్చు ఏమవుతుందండి, అన్నిటికంటే ఎక్కువ సమయం ఉండాలి యాక్చువల్గా. అలాగే మేమేంటంటే భగవంతుడి దయ వల్ల మాకు కొంచెము అంటే డబ్బు రావడంతో మేము కొంత డబ్బు పెట్టి మేము స్పీకర్లు కొనేసుకున్నాము. ఓకే, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా భగవంతుడి దయ వల్ల మేమే పెట్టుకుంటున్నాము. సో ఈ టీం అందరికీ ఏమవుతుందంటే ఆ 2-3 గంటల సమయాన్ని ఇచ్చినందుకు భగవంతుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తున్నాడు. అసలు శ్రీరామదండులు వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బుతో పాటు చాలామందికి పేరుతో పాటు ఆనందం. ఇప్పుడు నిన్న ఒకరి ఇంట్లో చాలా బాధ ఉండే, ఆ బాధ ఉన్నందుకు మేము వెళ్ళి 2 గంటలు భజన చేసాము. వాళ్ళకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. 3 నెలలు అయిందండి మేము నవ్వి, 3 నెలలు అయిందని మేము ఆనందపడి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో నీళ్ళు స్టైల్లో. ఇప్పుడు మీరు చూస్తారు కదా, జస్ట్ మనకు స్టేజ్ మీద 1 minute టైం దొరికిందా అందరికి. ఒక ఆయన వచ్చాడు, వచ్చేసారు పొద్దున్న నుంచి మా ఈవెంట్స్ ఈ కాంట్లే జరుగుతుంది, కొంచెం డల్ అయిపోయింది.
అయింది. బట్ మీరు ఏదైతే రామనామంతో ఒక భజన స్టార్ట్ చేసిండ్రో అందరికి జోష్ వచ్చేసింది. సో ఒక్కసారి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక భజన్. ఎస్ ప్లీజ్. నారాయణ వేద పారాయణ, నారాయణ వేద పారాయణ, నవ నవ సుందర నారాయణ, నవ నవ సుందర నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ, నీరజలోచన నారాయణ, నీరజలోచన నారాయణ, ఘనశ్యామ నీలా నారాయణ, ఘనశ్యామ నీలా నారాయణ, కలియుగ అవతార నారాయణ, కలియుగ అవతార నారాయణ, నారాయణ వేద పారాయణ, నారాయణ వేద పారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ బద్రి నారాయణ, నారాయణ బద్రి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ సత్యనారాయణ, నారాయణ సత్యనారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ. బోలో నారాయణ భగవాన్ की జై శ్రీరామ్. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.